వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. తెలంగాణ లోక్సభ ఎన్నికలు ప్రచారం జోరందుకుంది. రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ చాలా కీలకంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్గా ఉండేది, ఈ రోజుకి 23 సంవత్సరాలు పూర్తి చేసుకొని 24వ ఏట అడుగుపెడుతుంది. ఈ ప్రస్థానంలో ఎన్నో మలుపులు, ఎన్నో మరకలు, ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడున్న జంక్షన్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వలసలు పోతున్న పరిస్థితి. కేసీఆర్ బస్సు యాత్రతో మళ్ళీ జనం నుంచి భారీ స్పందనే వస్తున్నప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికలు, ఈ లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా ఉన్నాయి. 24వ ఏట అడుగు పెడుతున్న బీఆర్ఎస్ చాలా క్రూషియల్ స్టేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది? అధికారం కోల్పోవడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ చూసింది. పార్టీ పేరు మార్చింది ఈ మధ్యకాలంలో. ఈ అన్నిటిపై చర్చిద్దాం. మనతో పాటు జరుగుతున్నారు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కూడా ఆయన. అదేవిధంగా బీజేపీ నుంచి సీనియర్ నేత విజయరామారావు గారు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీకి మొదటి శాసనసభాపక్ష నాయకుడు కూడా ఆయన, మాజీ మంత్రి కూడా, బీఆర్ఎస్ అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు ఆయన. దిలీప్ కుమార్ గారు కూడా కేసీఆర్కి చాలా సన్నిహితుడు, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆల్మోస్ట్ పనిచేస్తూ వచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా దిలీప్ గారు, మీరు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీని మీరు చాలా దగ్గర నుంచి చూశారు. మిగిలిన అందరు నాయకులు వాళ్ళంతా, మీరు అసలు కేసీఆర్ అంతరంగికుడు కూడా, ఆయనతో పాటు ఒకే రూమ్లో ఉండి ఒకే రకమైన కార్యకలాపాలు నిర్వహించిన వ్యక్తుల్లో మీరు ఒకరు. ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను నిర్మూలించడమే లక్ష్యంగా ఇప్పుడు పనిచేస్తుంది, కనిపిస్తుంది. అది కడియం శ్రీహరి, కేకే, దానం నాగేందర్, ఇలా ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటుంది పార్టీ నుంచి. బొంతు రామ్మోహన్ మొదటి నుంచి ఉన్న వ్యక్తి. ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. శ్రీలత శోభన్ రెడ్డి. అంటే ఇలా మొత్తం బీఆర్ఎస్ని నిర్మూలించే ప్రయత్నాలు గతంలో కూడా బీఆర్ఎస్ని కానీ అప్పటి టీఆర్ఎస్ని కానీ చాలా జరిగాయి. అయినా పుంజుకుంది, మళ్ళీ లేచింది. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు మీరు, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమంటారు? అన్ఫార్చునేట్ అది. యాక్చువల్లీ మీరు అన్నట్టు లాంగ్ అసోసియేషన్ మాకు కూడా కేసీఆర్తో ఉండే సందర్భంలో ఆ పార్టీ ఈ పద్ధతిలో ఒక పేక వెడలా కూలిపోతుందని అయితే అనుకోలే. కొలాప్స్ అవుతుంది అని అనుకున్నాం కానీ మరి ఇంత స్పీడ్గా అది ఒక పేక మెడలా కూలిపోతుందని అయితే అనుకోలే. కూలిపోయింది అనుకుంటున్నా. డెఫినెట్లీ కూలిపోయింది. మీరు అన్నట్టుగా కేసీఆర్ అనేవాడి మీద అంత నెగటివ్ ఉండకపోవచ్చు, బట్ రకరకాల కారణాలు, కర్ణుడి చావుకు 100 కారణాలలాగా ఆ పార్టీలో పెరిగినటువంటి అహంకారం, ఎవరికైతే ఆశ్రిత పక్షపాతము, తర్వాత ఉద్యమకారులు కాని వాళ్ళు మీరు మెన్షన్ చేశారు కదా, మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఎవరు ఉద్యమకారులు, వాళ్ళను కాకుండా పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహులకు, అసలు తెలంగాణ వద్దన్న వాళ్లకు పెద్దపేట వేసిన విధానం అనేది ఆ పార్టీలో వాళ్ళు కూడా జీవించుకోలేని పరిస్థితి ఉండేది. ప్రజలకు సహజంగా కూడా ఇప్పుడు వచ్చేవరకల్లా అవన్నీ ఫ్యాక్టర్స్ను గమనిస్తారు కదా ప్రజలు. సో ఇవి బయటి ఫ్యాక్టర్సే ఎక్కువ ఆయన ఫ్యాక్టర్స్ కంటే. అపజయాలు చవి చూడడం అనేది ప్రతి పార్టీ కూడా సహజం. ఒకసారి పడుతారు, ఒకసారి లేస్తారు, అందులో కామనే. కానీ బట్ ఆ పార్టీ కూడా ఉద్యమ క్రమంలో మేము అప్పుడు ఉన్న సందర్భంలో కూడా, ఇప్పుడు మొదటిసారి కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకున్న సందర్భంలో అలయన్స్ లేకుండానే పోటీ చేద్దాం అనుకున్నాడు కేసీఆర్. ఉద్యమ నేపథ్యంలో మీరు ఉన్నారు అప్పుడు యాక్టివ్గా. ఆ రోజుల్లో కూడా 45 సీట్లు ఇస్తే అందులో ఆయన 27 గెలిచాడు. మళ్ళా 26 సబ్జెక్ట్ కరెక్షన్. మళ్ళీ సెకండ్ టైం మహాకూటమిని కాంగ్రెస్ వదిలిపెట్టి టీడీపీతో అలయన్స్ పెట్టుకునే సందర్భంలో కూడా మళ్ళా 45 సీట్లు ఇస్తే మరి 10 గెలిచాడు ఆయన. అప్పుడు రాజశేఖర రెడ్డి, ఇఫ్ యూ రిమెంబర్, అసెంబ్లీలో ఇదే ఈటల రాజేందర్ని ఎక్కడ తలకాయ పెట్టుకుంటామని ఎంత అవమానం చేసి 10 సీట్లు కూడా రాలేదు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు ముందు చెప్పని అసెంబ్లీలో అంటే మాలాంటి తెలంగాణ ఉద్యమకారులు బాధపడాలి. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అట్లా ఉంది, అంతర్లీనంగా అంత పవర్ఫుల్ గా లేస్తారు ప్రజలని ఎవరు కూడా అనుకోలే. సో ఇవన్నీ దాటుకుంటూ ఎందుకు చెప్తున్నాను, మీరు చాలా చూసారు. అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది అని చాలా సందర్భాలు అనుకున్నాం. మీకు గుర్తుందో లేదో, కేసీఆర్ రాజీనామా చేశారు అధ్యక్ష పదవి. నేను చెప్పి 10 సీట్ సందర్భంలో అప్పుడు రాజీనామా ఆడెత్తేసి ఇంట్లో పడుకున్నాడు. 1 వీక్ రాజీనామా చేశాడు. తెలంగాణ రాదనేటువంటి నిర్ణయానికి వచ్చాడు అట్లాంటి టాప్ లీడర్. అయినా వచ్చింది కదా, అయినా కూడా అందరు పోయి బతిలాడి ఏం కాదని మీరన్న ఓటములు సహజం అని చెప్తే మళ్ళా బయటకు వస్తే అది ఎట్లా లేచిందో మనందరం చూసాం. మళ్ళా ఒక సందర్భంలో చాతగాదని వదిలేశాడు. ఇప్పుడు ఇక కాంగ్రెస్ ఇవ్వదనే కంక్లూజన్కి వచ్చాడు. ఫామ్ హౌస్కి ఆల్మోస్ట్ రిటైర్ అయ్యాడు. పోయే ముందు
ఒక జేఏసీని ప్రమోట్ చేశాడు, మా ఒక్క శక్తి సరిపోదని. అవును. అప్పుడు కోదండరాం లీడ్ తీసుకున్న సందర్భంలో అన్ని పార్టీలు చేరిన సందర్భంలో ఒక మళ్ళీ సగల pick up పోరాటము, అవును. లేకపోతే సాగరహారము, ఇవన్నీ మిలియన్ మార్చ్, అసెంబ్లీ ముట్టడి, అవును. ఇది ఒక ఊపు. మళ్ళీ ఒకసారి తర్వాత కేసీఆర్ దీక్ష దీక్ష కంటిన్యూషన్ లో ఒక దీక్ష ప్రకటన అవును. డిసెంబర్, ఇవన్నీ కలిసి వచ్చాయి. ఇవన్నీ హిస్టారిక్ ఈవెంట్స్ అండి. అవును. నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా కాదనలేనటువంటిది అవి ఒక హిస్టారిక్ సన్నివేశాలు. అవును. ఇవన్నీ కూడా చూసాం. ఆ పార్టీ కూడా ఇట్లా ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత అన్ఫార్చునేట్గా అధికారం వచ్చిన తర్వాత అధికారం Unfortunate అధికారం రావడం అనేది ఆయనకు అన్ఫార్చునేట్గా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫార్చునేట్లీ అధికారం అనేది ఏ విధమైన సమ్మేళనాలు కలిసినా సరే సకల జన పోరాటంతో తెలంగాణ వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఎందుకంటే అన్ఫార్చునేట్లీ అధికారం వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ ఆకాంక్షలను అదే పద్ధతిలో కనుక కొనసాగించాల్సిన అవసరం లేని పద్ధతిలో ఇతర పార్టీని డిమాలిష్ చేశాడు. అసలు అవసరమే లేదు. 63తోనే నువ్వు గవర్నమెంట్ కంటిన్యూ చేసి ఉంటే అడిగేవాడే లేదు. మొదటిసారి అధికారం రెండోసారి 88 ఇచ్చారు. అయినా ప్రజలు అంత నువ్వు వేరే డిమాలిష్ చేసి అది అన్డెమోక్రటిక్. అది నువ్వు ఎవరిని కొట్టినా, కాంగ్రెస్ ని కొట్టినా, టీడీపీని కొట్టినా ఒక అన్నెసరీ కల్చర్, ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. ఇచ్చారు. అయినా ప్రజలు యాక్సెప్ట్ చేసి నీకు 83 సీట్స్ ఇచ్చినా, 88 ఇచ్చినా కానీ ఎందుకు నీకు మళ్ళా ఏ అవసరం ఉందని నువ్వు వేరే వాళ్ళకు పెద్ద పీటేసి కాళ్ళు మొక్కినోడికేమో ఎమ్మెల్సీ ఇచ్చి, లేదా 150 కోట్లు పట్టుపట్టోడికి రాజ్యసేవ ఇచ్చి, తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి, ఇవన్నీ అనే సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ అవి. దానికి ఆ కారణం చేత అది ఆయన మళ్ళీ ఒకసారి పతనం దిశగా పార్టీ పోయింది. కానీ బట్ నేను ఆల్టుగెదర్ ఆయన రైట్ ఆఫ్ చేయడానికి ఎవరికి కూడా కరెక్ట్ అని అయితే అనుకోను. సహజంగా పొలిటికల్ గెలుపోవడంలో సాధారణమే. అంటే మీకు ఏమనిపిస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు లేవంటారా? నాట్ నో. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా మంది వలస పక్షులు వెళ్ళిపోయారు. చాలా మంది వలస పక్షులు తీసుకుని ఎర్రళ్ళ శ్రీనివాస్ మరి లైన్ లో వస్తాడు కావచ్చు, ఉదయించున్నాడు పాపం. ఇంకా వెళ్ళిపోవడానికి కూడా లైన్ లో చాలా మంది ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మీరే చెప్తున్నారు 25 మంది టచ్ లో. విజయరామరావు లాంటి సీనియర్ మోస్ట్ నాయకుడు కానీ చాలా మంది నాయకులు ఆ రోజు బీఆర్ఎస్ ను వదిలి వెళ్ళిపోవడానికి కారణం అందులో ఉన్న అవమానాలు కానీ, యంగర్ జనరేషన్ వచ్చి మా పట్ల ప్రవర్తించిన విధానం కానీ, యాంటీ తెలంగాణ స్టాండ్స్ కానీ కారణం. మాకేం తెలంగాణ మీద ప్రేమ ఏ పార్టీలో ఉన్నా మా అందరికీ ఉంది. ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నాం తెలంగాణ నినాదానికి, అభివృద్ధికి కట్టుబడినటువంటి వాళ్ళం మేమంతా. సో పెద్ద పదవులు ఆశించిన వ్యక్తి అయితే విజయరామరావు కాదు కదా. సో ఇట్లా మొదటి శాసనసభ పక్ష నేతగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఎంపీ, మంత్రి అన్ని చేశారు. మొన్న మధ్య మేము కలుసుకున్నాం, కాజీపేటలో వస్తారా అన్నాడు. నేను పోతే దూరం నుంచి భుజం మీద బ్యాగ్ పెట్టుకుని వస్తున్నాడు. బ్యాగ్ మోసం ఏం సార్ మీరు బ్యాగ్ నెత్తిన పెట్టుకుని రావడం ఏంటన్నాను. అంటే సింప్లిసిటీ, చాలా సింప్లిసిటీ. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆయన వదులుకున్నాడు కదా. సో అది ఈ రోజునటువంటి నెగటివ్. రైట్. విజయరామారావు గారు, మీరు కూడా మొదటి నుంచి కేసీఆర్ను దగ్గరుండి చూసిన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత. మీ తర్వాత ఈటెల రాజేందర్ అయ్యారు, మంత్రిగా పనిచేశారు, వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు బీఆర్ఎస్ తరఫున, అప్పుడు టీఆర్ఎస్ తరఫున. ఏంటి అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పరిస్థితికి మీరు ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఇన్ఛార్జిగా బీజేపీ నాయకుడిగా పనిచేస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? బీఆర్ఎస్ ఈ పరిస్థితి కారణం ఏంటి? మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఏం లేవా? అంటే కేసీఆర్ చాలాసార్లు ఫీనిక్స్ పక్షి లాంటి వాడు ఎక్కడి నుంచైనా లేస్తాడనే ఒక చర్చ, ఒక ప్రచారం కేసీఆర్పై చాలా ఉంది. మీకేమనిపిస్తుంది ఇప్పుడు? బీఆర్ఎస్ పార్టీ కుంగిపోవడానికి, కొలాప్స్ అవ్వడానికి, కనుమరుగు కావడానికి కారకులు ఎవరంటే ప్రధానంగా కేసీఆర్, వారి కుటుంబమే. కానీ పార్టీ నిర్మాణంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా భావజాలాన్ని అందించిన వ్యక్తులు ఎవరైతే ఆ రోజు ఒక నిజాయితీతో, ఒక నిబద్ధతతో తెలంగాణ రావాలని సుదీర్ఘమైన ఆకాంక్షతో 69 ముందు ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ వాళ్ళ భావజాలంతో, తదనంతరం వచ్చినటువంటి యువతరము ఆ భావజాలాన్ని అందుకొని తెలంగాణ రాజకీయ నైసర్గిక వాతావరణ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఎదుర్కొంటున్న కరువు కాటకాలు, నిరుద్యోగ సమస్య, అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని మేధావి వర్గాల, ఉద్యోగ వర్గాలు చాలామంది స్పందించారు. అయితే తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తే తెలంగాణ వచ్చే అవకాశం ఉంది, తెలంగాణ రాబట్టొచ్చు అని ఒక కేసీఆర్కి వచ్చిన ఆలోచన కాదు. అది చాలామంది మేధావి వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ వస్తుందేమో అనే ఆకాంక్షతో పోరాటాలు చేస్తూ రంగంలో ఉన్న వాళ్ళ
ఆలోచన సరళికి అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. కానీ ఇక కేసీఆర్ ఒక్కడే నా వల్లనే నేనే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినోడిని, నా ఆలోచనతోటే వచ్చింది, నేను లేకపోతే ఈ ఆలోచన లేదు, ఈ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి అవకాశమే లేదు, అనేక రకాల చెప్పిండు. తర్వాత తెలంగాణ కొరకు ఆ రోజు మనం ఇంతకుముందే నేను చెప్పినట్టు ఒక్క వర్గీయులు కాదు, లెఫ్ట్ భావజాలము, రైట్ భావజాలము, అనేక రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత కేసీఆర్ అనేక సందర్భాలలో మీరు కూడా వినుంటారు, మన తెలంగాణ సమాజం ఉంటుంది, ఈయనకు కేసీఆర్ కా లేకుంటే మేము తెలంగాణ పార్టీలో ఉన్న వాళ్ళకు టీఆర్ఎస్ ఏముంటుంది, మగలో పుట్టింది పుబ్బలో పోతుంది, ఇది ఉండగలుగుతుందా, ఉద్యమం చేయగలుగుతుందా, కేసీఆర్ అంటుండే ఊత పదం అది. ఎందుకంటే కేసీఆర్కు తనకు తాను నమ్మకం లేదు, తన అంకిత భావం పట్ల తనకు అంతర్గతంగా తనకు తానే శంకించుకుంటుండేవాడు. అందుకొరకే ఎవరు చేయని ఆరోపణను ఏదో చంద్రబాబు చెప్పిండో ఇంకెవరో చెప్పిండో మగలా పుట్టింది పువ్వులో పోతుందని అనేక బహిరంగ సభలలో మరి కేసీఆర్ చెప్తుండే అంటే ఆయనకు తెలుసు, నేను మోసం చేస్తున్నా, నా వద్ద నిజాయితీ లేదు, నేను నిజాయితీ భావజాలంతో ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తలేను, ఇందులో చాలామంది నిజాయితీగా పనిచేస్తున్నా రేపు ఇది కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది అని ఎవరు కేసీఆర్కి ముందే తెలుసు. అది మగలో పుట్టడం ఏంది, పువ్వులో పోవడం ఏందండి? ఎవరన్నారు? ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎన్నిసార్లు అన్నాడు? ఇతర రాజకీయ పార్టీలు ఎన్ని మార్లు ఆ స్టేట్మెంటు ఇవ్వగా విన్నాము. కానీ కేసీఆర్ మాత్రం అనేక సభలలో అనేక సందర్భాలలో తనకు తాను ఎలివేట్ చేసుకునేందుకు చుట్టూ ఏదో శత్రువులు ఉన్నట్టు, మోసకారులు ఉన్నట్టు, తనే అసలైన సిసలైన నిజాయితీ పరుడైనట్టు మాట్లాడుతున్న కేసీఆర్ మరి నిజంగా తెలంగాణ రావడానికి ఇంకోటి నా వల్లనే వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబమే తెలంగాణ తెచ్చింది, లేదా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వల్లనే వచ్చింది, సోనియా గాంధీ లేకుంటే రాదు అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. నిజమే, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రజల ఉద్యమం తీవ్రత గమనించిన అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ రోజు ప్రజాస్పందనకు అనుకూలంగా నిర్ణయం చేయాల్సిన రాజకీయ నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఆందోళన చూసి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చిన సందర్భంగా మనం గమనించాలి. లోక్సభలో, పార్లమెంటులో మరి ఇతర రాజకీయ పార్టీలు సహకరించకపోతే, ఇతర పార్టీలలో అనేక పార్టీలు, అందులో బీజేపీ లేకుంటే అంటే విజయరామారావు గారు మీకు గుర్తుండే ఉంటుంది. విజయరామారావు గారు మీరు అయితే ఒక ఓటు 2 రాష్ట్రాలని 1999లోనే అన్నారు, అది మర్చిపోయినట్టున్నారు. కాకినాడ తీర్మానం బీజేపీ చేసింది. బీజేపీ కాకినాడ తీర్మానం సందర్భంగా తెలంగాణ ఇస్తానన్నా కాంగ్రెస్ పార్టీ 1969లో తెలంగాణకు అనుకూలంగా కనిపించిన, కానీ ఆనాడు పార్లమెంటులో, లోక్సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు చర్చ సందర్భంగా, ఓటింగ్ సందర్భంగా బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఎట్లా వస్తుందండి? ఇంతమంది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లేదా తెలంగాణ ఉద్యమకారులు మరి అనేక సంస్థలు రెండే సీట్లు కదా సార్, బీఆర్ఎస్ కి 2 సీట్లు వల్ల తెలంగాణ వచ్చింది. ఇంతమంది సపోర్ట్ వల్ల టీఆర్ఎస్ పార్టీ ఒక ఉనికిలో కొనసాగింది. అయితే వారి యొక్క మోసపూరితమైన విధానం, నిజంగా కేసీఆర్ అసలు ఆలోచన సరళిని గమనించలే మన తెలంగాణ సమాజం. ఆయన అంతర్గతంగా ఉన్న ఏజెండా అంశం ఏందో గమనించలే. విజయరామారావు గారు ఇప్పుడు ఏంటి అసలు? ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు 23 ఏళ్ళు పూర్తయ్యాయి, 24వ ఏట అడుగు పెడుతుంది.
ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వాళ్ళ దగ్గర అసలైన సిసలైన అంతర్లీనంగా ఉన్నటువంటి వారి ఆలోచన సరళి 10 సంవత్సరాలలో బయటికి రావడం వల్లనే అదే నియంతృత్వ పాలన, అదే కుటుంబ పాలన, అదే బాధ్యతారాహిత్యము, అదే దోపిడీ, ఇవన్నీ బయటికి రాలే. తెలంగాణ ఏర్పాటు కాకముందు ఇది అంతర్గతంగా ఉన్న ఎజెండా కేసీఆర్ కు, అంతర్లీనంగా ఉన్న ఎజెండాను తెలంగాణ సమాజం నాకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు మా మిత్రుని మన దిలీప్ తోని కూడా అంటుంటా, అరే ఇంతమంది మేధావి వర్గాలు, పాత్రికేయ వర్గాలు, అనేక రంగాలలో పనిచేసేటువంటి చాలా మంది మిత్రులు ఉన్నారు. మరి వారి యొక్క అంతర్గత ఆలోచన సరళి, అంతర్గత ప్రణాళికను పసిగట్టలేకపోవడం వల్లనే తెలంగాణ సమాజం మోసపోయింది. 10 సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఇచ్చిర్రు. వారి రంగేందో, వారు ఎలాంటి వ్యక్తిత్వమో, వారి వల్ల తెలంగాణ మరి ఏ స్థాయిలో నష్టపోయిందో, ఇంకా మరి ఏం జరగబోతుందో అధికారంలో కొనసాగిస్తే అని ప్రజలు మొన్న తీర్మానం చేసిండ్రు, అధికారం నుంచి దించేసిండ్రు. ఇక ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత, ఇదంతా గమనించిన తర్వాత తెలంగాణ సమాజం మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని రివైవ్ చేయడము అది కాని పని. రైట్, ఒక్క నిమిషం. రైట్, విజయరామారావు గారు ఒక్క నిమిషం అడుగుదాం. ఒక్క నిమిషం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఎర్రోల శ్రీనివాస్ గారు. మీలాగే దిలీప్ కుమార్, విజయరామారావు లాగే బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు ఆయన. మీరిద్దరు బయటకు వచ్చేసారు. ఎర్రోల శ్రీనివాస్ గారు విన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ 23 ఏళ్ళు పూర్తయ్యాయి, 24 ఏట అడుగు పెడుతుంది. ఇక బీఆర్ఎస్ కొలాప్స్ అయినట్టే, బీఆర్ఎస్ పని అయిపోయినట్టే అనేది ఇక్కడ ఉన్న కాంగ్రెస్, బీజేపీ, గతంలో మీతో పాటు పనిచేసిన నాయకులే ఇద్దరు కూడా, వాళ్ళు చెప్తున్న మాట. మ్యూట్లో ఉన్నట్టుంది ఆడియో. ఎర్రోల శ్రీనివాస్ గారు మీ ఆడియో మ్యూట్ ఉంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమకారులకు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సానుభూతి పరులకు, తెలంగాణ వాదులందరికీ ఈరోజు ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలు ఇద్దరు కూడా చాలా సీనియర్లు, నిజంగా ఇక్కడ అన్ని పదవులు అనుభవించిన వాళ్ళు. ఇలా పార్టీ మారంగానే సిద్ధాంతాలు, వ్యక్తుల యొక్క వ్యవహార శైలి మారి మాట్లాడమని బాధాకరం. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ వల్ల వాళ్ళకి ఎంత గుర్తింపు వచ్చిందన్నది వాళ్ళకి తెలుసు, సమాజానికి తెలుసు. సరే, పార్టీ పరంగా సిద్ధాంతాల పరంగా మాట్లాడాలి, కానీ ఈ పార్టీ ఉండదు అని వాళ్ళిద్దరు కాదు చాలా మంది చెప్పిండ్రు. కానీ నేనేమంటున్నంటే, పార్టీ వదిలిపెట్టి ఎవరైతే పోయినరో వాళ్ళు కూడా ఏం కేసీఆర్తో గోక్కున్న లెవెల్ కూడా ముందుకు రాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది పార్టీని నిందించిన వాళ్ళే తప్ప ఎవరు కూడా ఈ పార్టీ బాగుంది, లేకుంటే కేసీఆర్ బాగుండు, కేసీఆర్ వ్యవహార శైలి బాగుందని ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకనంటే వ్యక్తుల యొక్క శైలి, వ్యక్తుల యొక్క అంటే స్వార్థము కనబడతా ఉంది. గత 24 సంవత్సరాల్లో నేను చూస్తూ ఉంటే, మేము ఇలా 24 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. అంటే నిజంగా రాజకీయ విలువలు, రాజకీయ వ్యవహార శైలిలో ఉన్నటువంటి మాట్లాడుతున్నట్టు మాటలు లేవు. ఈ మాట ఇప్పుడు కాదు. ఒకటే క్వశ్చన్ అంటే దిలీప్ గారన్నా, విజయరామారావు గారన్నా ఒకటే మాట అంటున్నారు. ఎర్రోల శ్రీనివాస్ లాంటి కరడుగట్టిన తెలంగాణవాది కేసీఆర్ వెంట నడిచాడు, ఆయనకు రాని అవకాశాలు కడియం శ్రీహర్ లాంటి తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లకు బీఆర్ఎస్ ఎందుకు ఇచ్చింది? ఎంపీగా ఉన్న తెచ్చి ఎమ్మెల్యే చేసింది, డిప్యూటీ సీఎం చేసింది, ఎమ్మెల్సీ చేసింది, ఇప్పుడు ఆయన కూతురుకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది. ఎర్రోల శ్రీనివాస్ లాంటి కరడు కట్టిన నాయకులకు ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు? అలా ఇవ్వకపోవడం వల్లే తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని, దానం నాగేందర్ గాని, లేదంటే కడియం శ్రీహరి గాని, ఇంకా చాలా మంది, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన అవకాశాలు మీలాంటి వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కనే దిలీప్ గారు అయితే క్లియర్ గా చెప్పారు అదే మాట. నేనేమంటున్నా, ఆనాడు తెలంగాణ వాదులను కలుపుకోకపోతే మీలాంటి వీళ్ళే అన్నారు కదా, కేసీఆర్ ఒంటెత్తి పోకడ పోతుండు, అహంకార పూరితంగా పోతుండు, ఎవరిని కలుపుకొని పోతలేరు అని చెప్పిందే అందులో ఉన్నటువంటి పెద్దలు. ఇవాళ బయట ఉండొచ్చు, సరే మీలాంటి పెద్దలు, మేధావులు, చాలా మంది సీనియర్ నాయకులు చెప్పడం వల్ల చాలా మందిని కలుపుకున్నాం, పార్టీలో కలుపుకున్నాం, వాళ్ళకి పదవులు ఇచ్చినాం. ఎందుకు? కేవలం తెలంగాణ రాష్ట్రం రావాలి, కలుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో
చాలా మందిని కూడా కలిపినాం, వాస్తవమే. కానీ ఇలా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వము, వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వాలు ఎక్కడ కనబడ్డాయి అంటే, ఇలా పదవులు అనుభవించిన తర్వాత, పవర్ పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత వ్యక్తులు ఎలాంటి వాళ్ళనేది మాకు కూడా తెలుసు. అధికారం నిజంగానే కొన్ని విషయాలలో అధికారాలు లేనప్పుడు పోయినాం మహేంద్ర. నిజంగానే వినండి. అయితే ఇలా అధికారం కోసం అవకాశవాదులు వచ్చిందని మాకు కూడా తెలిసింది. మేమే ఇప్పుడేమో వాళ్ళ మెచ్చుకోవట్లేదు. నిజంగా మా వల్ల కొంత తప్పు జరిగిన మాట వాస్తవం. అది ఇలా దొంగెవరు, దొరెవరు, తెలంగాణ వాదులు ఎవరు, మన పక్కన నిలబడేటోళ్ళు ఎవరు, అధికారం కోసం అవకాశవాదులు ఎవరు ఉన్నారో తెలుస్తా ఉంది. ఇట్లాంటి విషయంలో మనకి ఎప్పుడు అర్థమైంది, మనకెప్పుడైనా ఆపత్కాలం సంభవించినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఇలా మనకు తెలుస్తుంది. ఇలా అధికారం పోగానే పోయిందంటే డెఫినెట్ గా వీళ్ళు రాజకీయ అవకాశవాదులు, రాజకీయ వ్యభిచారులు కూడా అంటండి. ఇట్లాంటి వాళ్ళ వల్ల నిజంగా మాలాంటి వాళ్ళకి కాదు, తెలంగాణ వాళ్ళకు చాలా మందికి నిజంగా అన్యాయం జరిగిందని చెప్పాలి, చెప్పక తప్పదు. కానీ ఇలా పార్టీ లేకుండా పోతుందని చెప్పడం తప్పు. డెఫినెట్ గా మళ్ళీ చెప్తున్నాం, పెద్దలు విజయరామారావు గారికి, మా దిలీప్ అన్నకు, పార్టీ ఏడికి పోదు, వ్యక్తులు మాత్రమే పోతారు, అవకాశవాదులు పోతారు, ఆశావాదులు పోతారు, రాజకీయ సన్యాసులు పోతారు, రాజకీయ వ్యభిచారులు పోతారు, మరి పార్టీ ఏడికి పోతుంది. మళ్ళీ తిరిగి పుంజుకుంటాం. ఇలా టిఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు కింద పడ్డది, ఎన్నిసార్లు పైకి లేచింది అనేది చాలా సందర్భాలలో మన దిలీప్ అన్న లాంటి వాళ్ళు, విజయరామారావు లాంటి వాళ్ళకు అనుభవం లేదా? ఇలా 2004లో అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, మీరు విజయరామారావు గారు అసెంబ్లీ ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు రండి, మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం పలకలేదా? అయినా మీరు ఎంత కమిట్మెంట్ ఉన్నారు? అయినా టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా, కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఇంత కూడా ఆయన తెలంగాణ ఉద్యమము పార్టీ పోతుందని ఎక్కడ కూడా తను అది కాలేకపోయాడు, డిమోరల్ కాలేకపోయాడు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం తెచ్చే విధంగా అన్ని కలుపుకొని డెఫినెట్ గా ముందుకెళ్ళాడు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా కళ్యాణ్ గారు, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా టిఆర్ఎస్ పార్టీని ఎవరు పడగొట్టలేరు. టిఆర్ఎస్ కాదండి, మీరు కూడా టిఆర్ఎస్ అదే తెలంగాణనే మీరు వదిలేసుకున్నారనే చర్చ కూడా ఒక కారణమైంది ఆ పార్టీ పేరు మార్పుకి. ఇప్పుడు విజయరామారావు మారింది, దాంట్లో సిద్ధాంతాలు మారలే, పార్టీ యొక్క వ్యవహార శైలి మారలే. ఇది మారనప్పుడు పేరు కూడా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని కదా అనేది. దిలీప్ గారు, పేరు మార్పు కూడా ఏమైనా కారణమైందా? నేనైతే వచ్చింది కొన్ని కారణాల వల్ల వచ్చింది. ఎందుకంటే పాత పేరు మీకు నచ్చలేదా? పాత పేరు పాతబడిందా, కొత్తబడిందా కంటే కూడా తెలంగాణకు ఉన్నటువంటి పేగు బంధము మాకు తెగిపోలేదు. వీళ్ళన్నంత ఇప్పుడు మాకంటే ఈ తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడేటువంటి పార్టీ ఏదండి? ఇలా తెలంగాణ కోసం రావాల్సినటువంటి వనరులు, రావాల్సినటువంటి అన్నిటి మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడది, బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడది? అదే ఇప్పుడు మోడీ గారు వచ్చి చాలా సందర్భాలలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది? మంది చావులకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అస్తిత్వాన్ని కాపాడడానికి ఎందుకు పోరాడారు? ఇవాళ 4 నెలలైంది, ఒక్క రోజు కూడా జై తెలంగాణ అంటలేడు, అమరవీరులకు కనీసం ఒక పువ్వులు అర్పించలేదు. ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్ పార్టీ? రైట్ శ్రీనివాస్ గారు, ఫైనల్ క్వశ్చన్ మీకు 2004లో పైన బీఆర్ఎస్ పార్టీకే తెలంగాణ అస్తిత్వం పైన హక్కు, పెటెంట్ హక్కు ఉంది, మాకే హక్కు ఉంది, ఎవరు మాట్లాడలేరు. రైట్, ఫైనల్ క్వశ్చన్, స్టేట్ క్వశ్చన్. మీకు 2004లో మీకు పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికలు ఇప్పుడు ఉంది కాబట్టి దాని గురించే మాట్లాడదాం. 2004లో మీకు 5 ఎంపీ సీట్లు వచ్చాయి, 6 పోటీ చేస్తే 1 ఓడిపోయారు, నాగర్ కర్నూలు 5 వచ్చాయి. 2009కి వచ్చేసరికి కేవలం 2 సీట్లే. 9లో 9 పోటీ చేస్తే 2 సీట్లు. 14కి వచ్చేసరికి తెలంగాణ వచ్చింది, ఆ ఊపిలో 9 సీట్లు 9 వచ్చాయి, 11 వచ్చాయి. ఆ తర్వాత మొన్న 9 వచ్చాయి. ఇప్పుడు ఎన్ని వస్తాయి ఫిగర్ చెప్పండి. మొన్న కేసీఆర్ గారు చెప్పింది కదా, మేము పార్టీ ఇద్దరితో మొదలైనటువంటి పార్లమెంట్ లో 11 దాకా పోయినాం. ఇవాళ మేము 10 మందితో మొదలైనటువంటి ఎమ్మెల్యేలను 82 మంది దాకా పోయినాం. ఇలా మేము మళ్ళీ చెప్తున్నాం, ప్రజలు మాకు 1.8% ఓట్లతో మాత్రమే ఓడిపోయినాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో రాలేదు.
నిజంగా వస్తే సంగారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు కూడా ఓడిపోవడం చాలా జాగాలలో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క సీట్ రాకపోవడానికి దానికి నిలువెత్తు నిదర్శనం. కాబట్టి మళ్ళీ మేము 8 నుంచి 12 గెలుస్తాం, మా నాయకుడే చెప్పిండు డెఫినెట్ గా గెలుస్తాం. ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు లేని పార్టీగా వెలిగింది, Right. మా పార్టీ అభ్యర్థులు ఉన్న సంగతి అనేది గుర్తుపెట్టుకోవాలి. దిలీప్ గారు ఖచ్చితంగా ధీమాగా 8-12 అంటున్నారు ఒకటి. రెండోది మీ కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ ఆయన చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. మీరు కూడా ఆ పార్టీ నేతలను బీఆర్ఎస్ నేతలను తీసుకునే టికెట్లు ఇచ్చారు. మీకేం నమ్మకం ఉంది ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏమనిపిస్తుంది? కాంటెంపరీ పొలిటికల్ సిచ్యుయేషన్లో ఎక్కడ ఏ అభ్యర్థి వస్తాడో ఎవరు తీసుకుంటాడో ఆ పార్టీలు అప్పుడున్న అవసరాలను బట్టి క్యాండిడేట్స్ని బట్టి అది ఫ్లక్చుయేషన్ ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకొని మీరు ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఎలా సమర్థించుకుంటారు? నేను ఏమంటున్నానంటే దాదాపు నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఈక్వేషన్స్ లో రాజ్యాంగం చట్టబద్ధం కాదు కదా, మీరు కరెక్ట్ అనుకుంటారా? మీరు నైతికంగా అయినా కరెక్ట్ అది? నైతిక చర్చలకి ఈ రోజు పార్టీ లేదంటారు. మీరు అలా అన్నాక అసలు చర్చ అది మర్చిపోవాలి. అసలు ఆస్పెక్ట్ ని టీఆర్ఎస్ కథం చేసింది. Right. డెమోక్రటిక్ ప్రాసెస్ ఏంటి, యాంటీ డిఫెక్షన్ బిల్ అనేది మొదట్లో రాజశేఖర్ హయాంలో జరిగిన మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు పార్టీ మారినాన్ని ఇమ్మీడియట్ తొలగించాలి. మా మేనిఫెస్టోలో ఉంది. బీఆర్ఎస్ కూడా రాజీనామా చేసినే చేర్చుకుంటామని వాళ్ళతో కొట్టేయడానికి మీ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా తలలు దిగడం గురించి రాళ్ళు పెట్టి కొట్టమనడం ఇవన్నీ హిస్టరీలో ఉన్నాయి ఆ చర్చలు అని పక్క పెట్టే కదా ఈ చేరికలు. నేనేమంటానంటే బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవడం కూడా ఇంపాసిబుల్ కాంటెంపరీ పొలిటికల్ సిచ్యుయేషన్. వాళ్ళు చేసిన మొదటి మిస్టేక్ తెలంగాణలో అధికారం రాగానే ఇది ఫక్తు రాజకీయ పార్టీని ప్రకటించడం తప్పు. పేరు మార్చడం, ఉద్యమ పార్టీని మార్చుకొని ఆయనే ప్రకటించుకోండి ఇది ఫక్తు రాజకీయ పార్టీ, నేనేమో మఠాలు నడపట్లేదు ఇక రాజకీయం చేస్తాను, ఆ రాజకీయం చేస్తాను కదా మొత్తం డిమాలిష్ చేయడం మొదలుపెట్టాడు. ఎంత దెబ్బ కొట్టింది ఆ పార్టీ. ఒక్క నిమిషం తెలంగాణ సెంటిమెంట్ దెబ్బ కొట్టింది ఆ స్టేట్మెంట్. ఆ తర్వాత సరే నువ్వు రాజకీయం చేస్తే బంగారుపల్లిలో 10 ఏళ్ళు నీకు అప్పచెప్తే నువ్వు అద్భుతమైన పరిపాలన అందించుంటే ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కనుక ప్రభుత్వం నడుచుంటే ఈ రోజు డిబేటే ఉండేది కాదు, అంటే అధికారంలోనే కంటిన్యూ అయి ఉండేది. అది నువ్వు చేయలే, బీఆర్ఎస్ని ప్రకటించుకుంటేవి అస్తిత్వాన్ని కోల్పోతుంది. తెలంగాణ అంశాన్ని తీయాల్సిన అవసరం ఏంటి? మొదటి తప్పేమో ఫక్త్ రాజకీయ పార్టీగా ప్రకటించడం, రెండో తప్పు తెలంగాణ ప్రధాని తీసి బీఆర్ఎస్ఏ కన్వర్ట్ చేయడం, ఇంకోటి కుటుంబ పరిపాలన. ఇంతకుముందు విజయరామరావు చెప్పినట్టుగా ఇది ఉద్యమ పార్టీలో ఎవరు ఉద్యమ నేతలు ఉండాలి. అది మెర్రోళ్ళు సినిమాలు కావచ్చు, మరోళ్ళు కావచ్చు, చాలా మంది అక్కడ ఇంకా ఉన్నారు, ఆ లాయల్టీతో ఇంకా ఉన్నారు అక్కడ. విజయరామారావు గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో తెలంగాణలో ఏ పార్టీ పరిస్థితి మీకు ఎలా కనిపిస్తుంది? తెలంగాణలో ఉండే పార్టీ ఏది, పోయే పార్టీ ఏది? సారీ చెప్పిన బీఆర్ఎస్ ఖతం అయిపోయింది అంటే బీజేపీ వస్తుందా అని కూడా చెప్పాలి కదా. రాబోయే కాలంలో ఈ దేశంలో ప్రాంతీయ పాత్ర లేకుండా పోతుంది. ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగైతాయి. ప్రాంతీయ పార్టీలు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు అధికారము ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాలలో ఆ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు చేసింది ఏమి? విజయరామారావు గారు దీన్ని నేను కొంచెం ఒక చిన్న అబ్జెక్షన్ ఒక నిమిషం మీరేమో ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతాయి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో టీడీపీతో మీరే పొత్తు పెట్టుకున్నారు. అంటే వాళ్ళని కనుమరుగు చేయడానికైనా ఈ పొత్తులు కనుమరుగు చేయాలనే పొత్తులు పెట్టుకుంటున్నారు. ఎన్నికల తర్వాత వాళ్ళ యొక్క పనితనం, వారి యొక్క విధానం, వారి యొక్క చరిత్ర, వారి యొక్క తీరుతెన్నులు అన్ని ప్రాంతీయ పార్టీలు, ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అంశం. దేశవ్యాప్తంగా ఈ దేశంలో రాజకీయ చైతన్యం పెరుగుతుంటే, అక్షర జ్ఞానం పెరుగుతుంటే ప్రాంతీయ పార్టీలు వారి పాత్ర లేకుండా ప్రజానీకమే ఈ దేశంలో వాళ్ళని తొక్కి పెడతారు, కనుమరుగు కాకుండా చేస్తారు. కాబట్టి జాతీయ పార్టీలే కొనసాగుతాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా. థ్యాంక్ యూ, మీ పాయింట్ అర్థమైంది. థ్యాంక్ యూ విజయరామారావు గారు, థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ ఎర్రల శ్రీనివాస్ గారు. మొత్తానికి రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీలు పూర్తిగా కనుమరుగైపోతాయని, తెలంగాణలో కూడా బీజేపీ కాంగ్రెస్ మిగులుతాయని విజయరామారావు గారు అంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామనే ధీమాతో ఆ పార్టీ ఉంది. ఏదేమైనా 23 ఏళ్ళు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ ఎన్నో విజయాలు, ముఖ్యంగా తెలంగాణ సాధన అనేది ఎంతమంది ఆ ఉద్యమంలో ఉన్నా ఏమున్నా దానికి ముందుండి నాయకత్వం వహించింది మాత్రం కేసీఆర్ కాబట్టి ఆ క్రెడిట్ మాత్రం కేసీఆర్కి ఉంటుంది. 24వ ఏట బీఆర్ఎస్ అడుగు పెడుతుంది. చూడాలి ఆ 24వ ఏట నుంచి బీఆర్ఎస్ ప్రయాణం ఏ రకంగా ఉండబోతుంది అనేది. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.